హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ్ జ్యోతిర్లింగం గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇది 2025లో నేను విజిట్ చేస్తున్న 9వ జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగాల గురించి డీటెయిల్స్ అన్ని పైన పిన్ చేసిన ప్లేలిస్ట్ లో అప్డేట్ చేశాను, అవి కూడా చూసేయండి. ఈ వీడియోలో మనం సోమనాథ్ ఆలయం ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి సోమనాథ్ ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఇక్కడ తప్పకుండా చూడవలసిన ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి, అండ్ ఈ ట్రిప్ కాస్ట్ ఎంత అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూస్తే సోమనాథ్ లో చూడవలసిన అన్ని ప్లేసెస్ గురించి కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లో కంటెంట్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ముందుగా సోమనాథ్ ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి సోమనాథ్ చేరుకోవడానికి ట్రైన్ లో దగ్గర 36 గంటల టైం పడుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సోమనాథ్ కి రైల్వే స్టేషన్ ఉంది, కానీ డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. సో సోమనాథ్ చేరుకోవాలి అనుకునే వాళ్ళు వీరవల్ అనే రైల్వే స్టేషన్ దాకా టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఈ వీరవల్ అనే స్టేషన్ సోమనాథ్ కి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నేను విజయవాడ నుంచి పూరి ఓకా ఎక్స్ప్రెస్ లో జామ్నగర్ దాకా వెళ్ళాను. అక్కడ నుంచి సోమనాథ్ ఓకా ఎక్స్ప్రెస్ లో వీరవల్ చేరుకున్నాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా పూరి ఓకా ఎక్స్ప్రెస్ లో జామ్నగర్ లేకపోతే రాజ్కోట్ చేరుకొని అక్కడ నుంచి వీరవల్ కి ట్రైన్ లో వెళ్ళొచ్చు. నాకు ఈ టోటల్ ట్రైన్ జర్నీకి అరౌండ్ 36 గంటల సమయం పట్టింది. ఫ్లైట్ లో వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం రాజ్కోట్ దాకా ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ నుంచి వీరవల్ చేరుకోవచ్చు. నేను వీరవల్ చేరుకునేసరికి మార్నింగ్ 5 AM అయింది. ఈ వీరవల్ స్టేషన్ నుంచి బయటికి వస్తే మీకు చాలా ఆటోస్ కనిపిస్తాయి. సోమనాథ్ టెంపుల్ దాకా తీసుకెళ్ళడానికి వీళ్ళు 150 నుంచి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అదే షేరింగ్ లో వెళ్ళాలి అనుకుంటే పర్ పర్సన్ 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేము డైరెక్ట్ గా టెంపుల్ దగ్గర ఉండే రూమ్స్ దగ్గరికి వెళ్ళాము. మాకు 150 రూపాయలు ఛార్జ్ చేశారు. వీరవల్ నుంచి సోమనాథ్ జస్ట్ 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మేము వెళ్ళిన టైంలో ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు, సో అంతా చీకటిగా ఉంది. వీరవల్ అనేది మెయిన్లీ ఫిషింగ్ పోర్ట్ ఏరియా అనమాట. అందుకే ఇక్కడ మీకు చాలా బోట్స్ అయితే కనిపిస్తాయి. సముద్రం స్మెల్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సోమనాథ్ ట్రిప్ ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే జస్ట్ 1 డేలో అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ని కవర్ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా 1 డే ట్రిప్ ప్లాన్ చేసుకుని మాకు రూమ్ అవసరం లేదు అనుకుంటే వీరవల్ స్టేషన్ లోనే ఫ్రెష్ అయ్యి లగేజ్ క్లోక్ రూమ్స్ లో పెట్టి దర్శనంకి వెళ్ళొచ్చు. ఇక్కడ లగేజ్ కి 30 రూపాయలు పర్ బ్యాగ్ ఛార్జ్ చేస్తారు ఫర్ 24 అవర్స్. ఇప్పుడు మనం సోమనాథ్ టెంపుల్ దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ టెంపుల్ దగ్గరలో చాలా రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఆటో అతను మాకు ఒక హోటల్ చూపించాడు. నా ప్లాన్ ప్రకారం మేము నెక్స్ట్ ఇక్కడ నుంచి ద్వారకా వెళ్ళాలి. సో మేము నైట్ కల్లా చెక్అవుట్ చేస్తామని అడిగితే మాకు రూమ్ 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. రూమ్ అయితే పర్లేదు, బానే ఉంది. ఈ రూమ్ లోంచి టెంపుల్ వ్యూ అయితే సూపర్ గా ఉంది. చూసారా, ఇక్కడ ఉండే సముద్రం ఇంకా ఆ పక్కనే టెంపుల్ కాంప్లెక్స్ చూడడానికి అద్భుతంగా ఉన్నాయి. రూమ్ లో ఇంకా సామాన్లు అన్ని పెట్టేసి రెడీ అయ్యి మార్నింగ్ 8 గంటల కల్లా దర్శనంకి స్టార్ట్ అయ్యాం. మేము ఉన్న రూమ్ నుంచి టెంపుల్ జస్ట్ 700 మీటర్స్ దూరంలోనే ఉంది. పదండి ఇప్పుడు సోమనాథ్ టెంపుల్ దర్శనం డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ఇప్పుడు మనం సోమనాథ్ లో ఉన్నాం. పొద్దున్నే వచ్చాను సోమనాథ్కి. ఇప్పుడు హోటల్లో చెక్ ఇన్ అయ్యి ఇప్పుడు గుడికి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి, పర్వాలేదు, ప్రాబ్లం లేదు. నా వెనకాల గుడి కనిపిస్తుంది చూసారా, నా వెనకాల ఉన్న గుడి చూసారా. ఇప్పుడు మనం అలా తిరిగట్టు వెళ్ళాలి. ఇప్పుడు గుడికి వెళ్దాం. గుడికి వెళ్ళి దర్శనం డీటెయిల్స్ ఏంటి, అసలు ఎంత టైం పడుతుంది, అన్ని డీటెయిల్స్ చెప్తాను, పదండి. మనం ఇప్పుడు హోటల్ రూమ్ నుంచి నడుచుకుంటూ గుడికి వెళ్తున్నాము. ఇటు సైడ్ నడుచుకుంటూ వెళ్తే మీకు గుడి ఎంట్రన్స్ కనిపిస్తుంది. స్ట్రైట్గా వెళ్తే మనకి గుడి వెళ్ళే లైన్ వచ్చింది. పెట్టించాం బొట్టు. ఇలా రావాలన్నమాట ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ వచ్చి ఇలా ఇది ఇటు లోపలికి వెళ్ళాలి. ఎంట్రీ టెంపుల్ ఇక్కడ మీరు లోపలికి ఎంటర్ అవగానే మీకు మొబైల్స్ ఇంకా లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే మీరు సామాన్లు పెట్టచ్చు. ఇలా మీకు ఒక టోకెన్ అయితే ఇస్తారు. టోకెన్ మీద కౌంటర్ నంబర్ ఉంటుంది. మీరు రిటర్న్ అయ్యేటప్పుడు ఆ టోకెన్ మీద ఉండే కౌంటర్ నంబర్ లోకి వెళ్ళి మీ సామాన్లు కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆలయంలోకి మొబైల్స్, కెమెరాస్ ఇంకా ఎలాంటి ఎలక్ట్రానిక్ సామాన్లు ఎలో చేయరు. అండ్ లోపల కూడా చెకింగ్ ఉంటుంది ఫర్ మొబైల్స్. స్ట్రిక్ట్ గా చెక్ చేస్తారు. సో ఖచ్చితంగా ఇక్కడ కౌంటర్ లో మొబైల్స్ డిపాజిట్ చేసి వెళ్ళాలి. అలా లోపలికి వెళ్తే మీకు జెంట్స్ అండ్ లేడీస్ కి సపరేట్ లైన్స్ అయితే కనిపిస్తాయి. అండ్ లోపల మీకు చెప్పులు పెట్టుకోవడానికి కౌంటర్స్ ఉంటాయి. ఈ ఆలయం చరిత్ర గురించి మాట్లాడాలి అంటే, పురాణాల ప్రకారం దక్షుడు తన 27 కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కానీ చంద్రుడు అందరికన్నా ఎక్కువ రోహిణి మీద మాత్రమే అభిమానం చూపించడంతో దక్షుడు కోపంతో చంద్రునికి శాపం పెడతాడు. ఆ శాపం వల్ల చంద్రుడు మెల్లగా తన తేజస్సును కోల్పోతూ ఉంటాడు. అప్పుడు చంద్రుడు ఈ క్షేత్రంలోనే శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేసి శాప విముక్తి పొందాడు అని చెప్తారు.
చంద్రుడిని సోముడు అని కూడా అంటారు. కాబట్టి చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఈ క్షేత్రానికి సోమనాథ్ అని పేరు వచ్చింది. అలాగే ఈ క్షేత్రంని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం మీద చాలా సార్లు దండయాత్రలు అయితే జరిగాయి. 11వ శతాబ్దంలో గజనీ మొహమ్మద్ ఈ ఆలయంని పూర్తిగా ధ్వంసం చేసి ఉన్న సంపద అంతా దోచుకున్నాడు. తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ మరియు ఇంకా ఎంతో మంది మొఘల్ కాంకరర్స్ కూడా మళ్లీ మందిరాన్ని నాశనం చేశారు. చరిత్ర ప్రకారం సోమనాథ్ టెంపుల్ మొత్తం 17 సార్లు ధ్వంసం చేశారు అని చెప్తారు. ఈ ఆలయాన్ని అహల్యాబాయి హోల్కర్ గారు 18వ శతాబ్దంలో మళ్లీ నిర్మించారు. భారతదేశంకి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ టెంపుల్ రెస్టోరేషన్ లో చాలా పెద్ద పాత్ర వహించారు. అందుకే టెంపుల్ ప్రెమిసెస్ లో మీకు వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు దర్శనం కంప్లీట్ అయింది, బయటకు వచ్చాను. వెనకాల టెంపుల్ ఉంది చూసారా. దర్శనం అయితే బాగా జరిగింది. సో దర్శనానికి అయితే టైమే పట్టలేదు, జస్ట్ 15-20 మినిట్స్ తోనే కంప్లీట్ అయిపోయింది. స్ట్రైట్ గా వెళ్ళిపోవడం, అసలు లైన్ అంటూ అదేం లేదు, మొత్తం ఖాళీగా ఉంది. ఫ్రీ దర్శనమే మొత్తం. ఈ సోమనాథ్ ఆలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9:30 వరకు ఓపెన్ అయి ఉంటుంది. ఉదయం 8 గంటలకి మరియు మధ్యాహ్నం 12 గంటలకి అండ్ ఈవినింగ్ 7 గంటలకి స్వామివారికి హారతి ఉంటుంది. ఈ టైంలో వెళ్తే మీరు హారతి కూడా చూడొచ్చు. ఇక్కడ ఏజ్డ్ పీపుల్ కోసం బ్యాటరీ కార్ ఇంకా వీల్ చైర్ సదుపాయం కూడా ఉంది. నా దర్శనం అయితే కంప్లీట్ అయింది. దగ్గర ఒక 30 నిమిషాల్లోనే నా దర్శనం కంప్లీట్ అయింది. అండ్ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ పెద్ద లైన్ ఏమి ఉండదు, డైరెక్ట్ గా గుడి లోపలికి ఒక పెద్ద లైన్ ఉంటుంది. అండ్ ఇక్కడ లేడీస్ కి అండ్ జెంట్స్ కి సపరేట్ గా లైన్ ఉంటుంది. స్వామివారిని చాలా సేపు చూస్తూ ముందుకు నడుస్తూ వెళ్ళాలి. అండ్ స్వామివారిని చాలా సేపు దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి లింగం ఈ రూపంలో మనకి దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామివారిని గర్భగుడిలోకి వెళ్లి స్పర్శ దర్శనం చేసుకునే సదుపాయం అయితే లేదు. మీరు ఒకవేళ అభిషేకం చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు దర్శనం చేసుకునే దగ్గర ఇలా ఒక హోల్ లాగా కనిపిస్తుంది. అందులో మీరు మీ అభిషేక జలాన్ని పోస్తే ఆ నీడే స్వామివారికి అభిషేకం అవుతాయి. ఇక్కడ ఆలయంలో దర్శనం అవగానే వెంటనే బయటికి వచ్చేయకుండా ఆలయం గోపురం చుట్టూ అలా నడుస్తూ వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ప్రసాదం విషయానికి వస్తే ఇక్కడ చిక్కీ చాలా బాగుంటుంది. చిక్కీ అంటే పప్పు చెక్క అనమాట. ఇంటికి తీసుకెళ్లాలి అనుకునే వాళ్ళు చిక్కీ తీసుకెళ్ళండి. 25 రూపీస్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. దర్శనం కంప్లీట్ అయినాక బయటికి వచ్చి నా మొబైల్ అండ్ బ్యాగ్ కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఆలయం బయట బ్రేక్ఫాస్ట్ చేసాం. నార్త్ సైడ్ వస్తే ఇక్కడ ఉండే నార్త్ ఇండియన్ ఫుడ్సే ప్రిఫర్ చేయండి. మేము దోశ ఆర్డర్ ఇచ్చాం, అది చాలా యావరేజ్ గా ఉంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు మనం సోమనాథ్ లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయిన పాత సోమనాథ్ ఆలయానికి వెళ్దాం. ఇలా మనం పొద్దున్న నడుచుకుంటూ వచ్చిన రూట్ లోనే ఓల్డ్ సోమనాథ్ టెంపుల్ అయితే ఉంది. ఇదే అహల్యాబాయి హోల్కర్ గారు నిర్మించిన పాత సోమనాథ్ ఆలయం. ఈ ఆలయంలో ఒరిజినల్ సోమనాథ్ లింగం ఉంది అని చెప్తారు. ఇలా లోపలికి వెళ్లి కిందకి మెట్లు దిగుతూ వెళ్తే మనకి ఆలయం మెయిన్ గర్భాలయం కనిపిస్తుంది. సోమనాథ్ వచ్చేవాళ్ళు ఈ ఆలయంని తప్పకుండా దర్శించుకోవాలి. పదండి లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకుందాం. ఇలా స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీకు బయట గ్లాస్ లో వాటర్ అమ్ముతూ ఉంటారు. ఈ వాటర్ కి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అవి తీసుకుని వెళ్ళండి. లోపల మీరు స్వామివారిని తాకి స్వయంగా అభిషేకం కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం సోమనాథ్ లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ ని ఎలా విజిట్ చేయాలో చూద్దాం. సోమనాథ్ అనే ప్రాంతం ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగంతో పాటు శ్రీకృష్ణుడి చరిత్రలో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్న ప్లేస్. జస్ట్ సోమనాథ్ జ్యోతిర్లింగమే చూసి వచ్చేయకుండా ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ శ్రీకృష్ణుడు తన దేహాన్ని విడిచిపెట్టిన ప్లేస్ ని ఖచ్చితంగా విజిట్ చేయాలి. పదండి ఈ ప్లేసెస్ అన్ని 1 by 1 ఎలా విజిట్ చేయాలో చెప్తాను. ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేయడానికి మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆటో మాట్లాడుకుని వెళ్ళడం. దీని కాస్ట్ వచ్చేసి 400 నుంచి 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. రెండో ఆప్షన్ ఏంటంటే సోమనాథ్ ట్రస్ట్ వాళ్ళు ఆపరేట్ చేసే బస్సులో వెళ్ళడం. ఈ బస్సు అయితే టెంపుల్ లోపల నుంచే స్టార్ట్ అవుతుంది. డేలో 3 times ఈ బస్సు స్టార్ట్ అవుతుంది. పొద్దున్న 8 గంటలకి అండ్ ఆ తర్వాత 10:30కి అండ్ మధ్యాహ్నం 3 గంటలకి ఈ బస్సు స్టార్ట్ అవుతుంది. ఈ బస్సులో టికెట్ ఒక్కొక్కడికి 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ బస్సు ఎక్కితే ఇక్కడే ఉండే అన్ని టూరిస్ట్ ప్లేసెస్ ని విజిట్ చేయించి మళ్ళీ టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఈ ప్లేసెస్ అన్ని కవర్ అవ్వడానికి అరౌండ్ 2.5 గంటల నుంచి 3 గంటల సమయం పడుతుంది. మా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ 9 గంటలు అయింది. అండ్ మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఆటోలోనే ప్లేసెస్ అన్ని విజిట్ చేసాం. ఈ ఆటో అతను మాకు 400 రూపాయలు ఛార్జ్ చేశాడు ఈ ప్లేసెస్ అన్ని చూపించడానికి. ఈ సైట్ సీయింగ్ లో మనం చూడబోతున్న ఫస్ట్ ప్లేస్ బన్గంగా అన్నమాట. ఇక్కడ నుంచే బోయేవాడు శ్రీకృష్ణుడి కాలుకి విషం పూసిన బాణం వేశాడు అని చెప్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని బాణగంగా అని పిలుస్తారు. అది మెల్లమెల్లగా బన్గంగా అయింది. ఇక్కడికి వెళ్లే ముందు ఆటో అతను మమ్మల్ని ఈ ఆలయానికి కూడా తీసుకొచ్చాడు. ఈ ఆలయం పేరు బీడ్ భంజన్ మహాదేవ్ ఆలయం. ఇక్కడ శివలింగాన్ని కూడా చంద్రుడే ప్రతిష్ఠించాడు అని చెప్తారు. ఈ ఆలయంలోకి కెమెరా ఎలో చేయరు. ఇక్కడ దర్శనం చేసుకుని మనం ఇప్పుడు బన్గంగా తీర్థంకి వెళ్తున్నాం.
దీన్ని కొందరు బాన్ గంగా అంటారు, కొందరేమో బన్ గంగా అని కూడా పిలుస్తారు. ఇక్కడ వ్యూ అయితే అద్భుతంగా అనిపించింది. ఇక్కడ నుంచి చూస్తే మీకు సోమనాథ్ ఆలయం కూడా సీ షోర్ మీద కనిపిస్తూ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ మీకు శివలింగాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచే బోయేవాడు శ్రీకృష్ణుడి కాలుకి జింక అనుకుని బాణం వేశాడు అని చెప్తారు. ఆ వేటగాడు ఎవరో కాదు, పూర్వజన్మలో రాముని చేతిలో మరణించిన వాలి అని చెప్తారు. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ అలలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి, అందుకే శివలింగం దాకా వెళ్ళలేకపోయాం. బట్ యూజువల్ గా ఇక్కడ పెద్ద అలలు అయితే ఉండవు అండ్ భక్తులు ఇక్కడ అభిషేకాలు చేస్తూ ఉంటారు. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా అనిపించింది. ఆ అలలు ఇంకా ఇక్కడ నుంచి ఆ సోమనాథ్ టెంపుల్ వ్యూ అయితే చాలా బాగున్నాయి. అక్కడ అసలు యాక్చువల్గా అంత దాకా నీళ్లు ఉండవు, అక్కడ మనం అభిషేకం కూడా చేయొచ్చు, కానీ ఇప్పుడు ఫుల్గా నీళ్ళు వచ్చేసినాయి. అక్కడ మనకి టెంపుల్ కనిపిస్తుంది చూసారా, మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. భలే ఉంది ఇక్కడ ఏరియా మాత్రం. ఇక్కడ రకరకాల ముత్యాలు ఇంకా రంగురాళ్ళు ఉన్నాయి. ఇక్కడ చాలా చీప్ గా అమ్ముతున్నారు ఇవన్నీ. ఈ రాళ్ళన్ని 10 రూపీస్ కి కూడా కొందరు ఇస్తున్నారు. ఇక్కడ మీ కళ్ళ ముందే ముత్యాన్ని ఆల్చిప్పలోంచి తీసి ఇస్తాం అంటున్నారు, బట్ అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇప్పుడు మనం బన్ గంగా తీర్థం నుంచి బాల్కా తీర్థం వెళ్తున్నాం. ఈ బాన్ గంగా తీర్థంకి కొంచెం దూరంలోనే ఈ బాల్కా తీర్థం ఉంది. ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని సేద తీరుతుండగా వేటగాడు వేసిన విషం పూసిన బాణం కాలుకు తగిలింది. ఇక్కడ మీకు బాణం తగిలిన శ్రీకృష్ణుడు ఇంకా వేటగాడు అలాగే శ్రీకృష్ణుడు కూర్చున్న చెట్టు కొమ్మని కూడా చూడొచ్చు. ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంది, అలాగే ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకోండి. బాల్కా తీర్థం దర్శించుకొని మనం ఇప్పుడు వెళ్ళవలసిన ప్లేస్ గోలోక్ ధామ్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇక్కడ మీకు ఈ బోర్డు మీద కనిపిస్తున్న టెంపుల్స్ అన్ని ఒకే చోట కనిపిస్తాయి. ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు తన శరీరాన్ని విడిచి అవతారం చాలించాడు అని చెప్తారు. పదండి దర్శనం చేసుకుందాం. ఇక్కడ మీకు గీతా మందిర్ అలాగే బలదేవ్ గుహ కనిపిస్తాయి. గీతా మందిరం దర్శించుకొని తర్వాత బలదేవ్ గుహలోకి వెళ్ళండి. ఇక్కడే బలరాముడు శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత తాను కూడా తన అవతారాన్ని వదిలి శేషనాగుగా అవతారం ఎత్తాడు అని చెప్తారు. ఈ విషయాలన్నీ తెలుసుకొని ఈ ప్లేసెస్ అన్నిటిని దర్శించుకుంటే వచ్చే ఆ ఫీల్ మాటల్లో చెప్పలేంది. నా సజెషన్ ఏంటంటే ఏ ప్లేస్ కి వెళ్ళినా ఆ ప్లేస్ యొక్క చరిత్ర ఇంకా ఆ ఆలయాల వెనకాల ఉన్న స్టోరీస్ తెలుసుకొని వెళ్తే ఇంకా చాలా బాగా దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ లక్ష్మీనారాయణ టెంపుల్ ఇంకా కొన్ని చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు శ్రీకృష్ణుని పాదాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న ఈ పాదాలు స్వయంగా శ్రీకృష్ణుని పాదముద్రలు అని చెప్తారు. బాల్కా తీర్థంలో కాలికి బాణం తగిలిన తర్వాత శ్రీకృష్ణుడు ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ తన అవతారం చాలించాడు అని చెప్తారు. ఈ ప్లేస్ అంతా తిరిగి చూసి మన నెక్స్ట్ ప్లేస్ కి స్టార్ట్ అవుదాం. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ త్రివేణి సంగమం. ఇక్కడ ఈ ప్రాంతంలో హిరణ్, కపిల మరియు సరస్వతి నదులు సంగమం జరుగుతుంది. త్రివేణి సంగమం చూసిన తరువాత దారిలో ఉన్న రామాలయానికి కూడా వెళ్దాం. ఈ రామాలయం వెనక్కి వెళ్తే పరశురామ ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. ఆటో అతను మాకు ఈ ప్లేసెస్ అన్ని చూపించి టెంపుల్ దగ్గర డ్రాప్ చేశాడు. ఇంకా రూమ్ దగ్గరికి వచ్చేసి లంచ్ అయితే చేసాం. నార్త్ ఇండియన్ సైడ్ వచ్చినప్పుడు చాలా మందికి ఫుడ్ ఒక పెద్ద ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఏం తినాలి, ఏం ఆర్డర్ ఇవ్వాలి అనే విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతారు. నా సజెషన్ ఏంటంటే ఇక్కడ ఉండే దాల్ కిచడి ట్రై చేయండి. ఇది నార్త్ ఇండియా స్టేట్స్ ఎక్కడికి వెళ్ళినా ఫ్రెష్ గా ప్రిపేర్ చేస్తారు అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్ అలవాటు లేని వాడికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మేము మా దర్శనం కంప్లీట్ అయినాక లంచ్ అయితే ఇక్కడ ఈ హోటల్లో చేసాం. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. దాల్ కిచడి ఇంకా పూరి బాజీ ఆర్డర్ చేసాం అండ్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మేము రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం అండ్ ఈవినింగ్ మళ్ళీ ఇంకోసారి దర్శనానికి వెళ్ళాం. సో 2 times దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ మీకు ఓషన్ వ్యూ అని బీచ్ కూడా ఉంటుంది. దీని ఎంట్రీ టికెట్ 5 రూపీస్ అనమాట. అలా నడుచుకుంటూ వెళ్తే మీకు ఇలా వాక్ చేసే రోడ్ లాగా ఉంటుంది. ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంటుంది. నేను బీచ్ కి అయితే వెళ్ళలేదు, టెంపుల్ లో నుంచే ఈ బీచ్ వ్యూస్ అన్ని కనిపిస్తాయి. అలాగే సోమనాథ్ టెంపుల్లో ఉండే లైట్ షో చాలా ఫేమస్ అని అందరికీ తెలిసిందే. కానీ మేము వెళ్ళినప్పుడు లైట్ షో క్లోజ్ అయి ఉండడం వల్ల జస్ట్ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. ఈ లైట్ షో దివాళీ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని అక్కడ ఎంక్వైరీలో చెప్పారు. సో దివాళీ తర్వాత ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మిస్ అవ్వకుండా ఈ లైట్ షోని చూడండి. ఇది ఈవినింగ్ 8 గంటల నుంచి 9 గంటల దాకా జరుగుతుంది. ఈ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత డిన్నర్ కంప్లీట్ చేసుకుని మేము ద్వారకా వెళ్ళబోతున్నాం. మాకు వీరవల్ స్టేషన్ నుంచి నైట్ 11:30 ద్వారకా వెళ్ళే ట్రైన్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో ద్వారకా ఫుల్ టూర్ డీటెయిల్స్ కూడా క్లియర్ గా చెప్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.